హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఈరోజు నవ్వుతూ ఎందుకు దర్శనం ఇచ్చానంటే, మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి 2 సంఘటనలు నా లైఫ్లో జరిగాయి. అవి మరీ చాలా చిన్న వయసులో నేను ఎదుర్కొన్న అనుభవాలు ఆ రెండును. కానీ ఇప్పటికీ కూడా మర్చిపోలేదన్నమాట. మంచికి పోతే చెడు ఎదురవుతుంది అంటారు కదా, అది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తాను. ఈ వీడియో ద్వారా నేను ఆ 2 సంఘటనలు మీకు తెలియజేస్తాను. మీకేమనిపిస్తుందో అది మీరు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే బాగా నాకు చిన్నతనంలో, బాగా చిన్న వయసు అంటే నేను 3rd క్లాస్ చదువుతున్నాను అనమాట. ఆ వయసులో ఇప్పుడైతే వీధి వీధికి బాదం చెట్లు ఉన్నాయి, కానీ అప్పుడు వీధి వీధికి బాదం చెట్లు లేవండి. ఎవరో కొంతమంది బ్రాహ్మిన్స్ ఇళ్లలో ఉండేవి ఈ బాదం చెట్లు అనేవి. పెద్ద పెద్ద ప్రహారీ లోపల కొన్ని చెట్లు ఉండేవి. వాళ్ళు పెంచుకునేవారు అన్నమాట ఇలాంటి చెట్లు. ఎక్కువగా పెద్ద పెద్ద చెట్లు బ్రాహ్మిన్సే పెంచుతూ ఉంటారు. అందులో ఏంటంటే పెద్ద బాదం చెట్టు మాకు మా ఇంటి పక్క వీధిలో ఒక బ్రాహ్మిన్స్ దొడ్లో ఉండేదన్నమాట. ఉంటే నేను, మా తమ్ముడు, ఇంకా కొంతమంది ఒక 2-3 ఫ్రెండ్స్, ఈ 4-5 కలిసి ప్రతిరోజు ఆ బాదం చెట్ల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే బాదంకాయలన్నీ రాలుతాయి కదా, రాలిన బాదంకాయలన్నీ ఏరుకుని తెచ్చుకుని ఇంటికి కంకర రాళ్ళతో గట్టిగా ఇలా చెదగొట్టుకుని శుభ్రంగా అందులో ఉన్న బాదం పప్పు తీసుకుని ఒలుచుకుని తినేవాళ్ళం. చాలా స్వీట్గా ఉండేది, చాలా బాగుండేది. అయితే మా తమ్ముడు నేను వెళ్ళాం. ఆ రోజు వెళ్తే బ్రాహ్మిన్స్ ఆ దొడ్లోకి ఎవరైనా బాదంకాయలు ఏరుకోవడానికి వస్తే చూస్తే మాత్రం దెబ్బలాడి బయటకి గెంటేసేవారు. వాళ్ళు పెద్ద కేకలు వేస్తే మేము పరిగెట్టుకుంటూ మళ్ళీ బయటకు వచ్చేసేవాళ్ళం. కానీ వాళ్ళు ఎక్కడొచ్చేస్తారో లోపల నుంచి అన్న కంగారులో మేము దొరికిన కాయలన్నీ ఏరుకుంటుంటే బయట నుంచి ఒక 20 సంవత్సరాల అబ్బాయి, ఆ అబ్బాయి కూడా మాకు తెలుసున్న అబ్బాయి, మా ఇంట్లో రెంట్కుండేవారు వాళ్ళు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ప్రహారీ బయట నుంచి ఒక పెద్ద కంకర్రాయి తీసుకుని బాదంకాయలు గురిపెట్టి తీసిరాడనమాట. గురిపెట్టి ఇసిరేటప్పటికి ఏమైందంటే ఆ రాయి వచ్చి మా తమ్ముడు నేను పక్క పక్కనే కూర్చొని కాయలు ఏరుకుంటున్నాం. ఎక్కువ కాయలు రాలేవి కింద ఏరుతున్నప్పుడు ఆ పెద్ద కంకర్రాయి వచ్చి సరిగ్గా, ఇప్పుడు బ్రహ్మరంధ్రం అని చెప్తున్నారు, అప్పుడు ఆయుష్ పట్టు అనేవారు అన్నమాట. ఇక్కడ ఈ స్థానాన్ని సరిగ్గా పెద్ద రాయి, సూది కంకర్రాయి వచ్చి మా తమ్ముడికి ఈ ఈ ఆయుష్ పట్టు మీద పడింది, తగిలేసింది. గట్టిగా తగలడంతోనే నీళ్లు జలజలా కారినట్టు రక్తం బొటపటా కారిపోయింది అనమాట. పెద్ద కన్నం పడిపోయింది. అప్పుడు అంత చిన్నపిల్లనైనా సరే, నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నా సరే, ఎంతో ధైర్యంగా ఆ రక్తం కారిపోతుంటే మా తమ్ముడిని నేను చంకలో ఎత్తుకుని చంకలో నెత్తి మీద నా అరిచేతిని గట్టిగా నొక్కి పెట్టాను అనమాట. బ్లడ్ బయటికి రాకుండా చాలా గట్టిగా. ఇలాంటి జ్ఞాపకాలు మా పెద్దవాళ్ళకు గుర్తున్నాయో లేదు, కానీ నాకు మాత్రం అలా గుర్తుండిపోతాయి. గట్టిగా నొక్కి పట్టుకున్నాను, బ్లడ్ బయటికి రాకుండా. ఆ వయసులో అంత తెలివిగా నేను వ్యవహరించాను అనమాట. పట్టుకుని ఇంచుమించులో 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడి నుంచి అక్కడికి. 1.5-2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మా తమ్ముడిని ఎత్తుకుని నిమిషాల మీద ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత పెద్దవాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే, నేను చూపించిన దూరదృష్టికి వాళ్ళు నన్ను మెచ్చుకోకపోగా ఏం చేశారంటే నన్ను శుభ్రంగా కొట్టేశారు. ఎందుకు కొట్టారంటే, బాదంకాయలకి తీసుకెళ్ళానని, నేను అక్కడ దెబ్బ నా వల్లే తగిలిందని చెప్పి నన్ను శుభ్రంగా చితక బాధేసేసి మా తమ్ముడిని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తే వాడికి అప్పట్లో 3-4 కుట్లు పడ్డాయన్నమాట ఆ ప్లేస్లో. ఇప్పటికే ఆ మచ్చాడికి మిగిలిపోయింది. నాకు ఈ జీవితంలో ఈ అనుభవం నాకు మిగిలిపోయింది. అయితే నన్ను శుభ్రంగా తిట్టారు. నేను చాలా ఏడ్చాను. చిన్నపిల్లని కదా, గుండెల్లోనే చిన్నప్పటి నుంచి కూడా నాకు కుమిలి బాధపడిపోవడం బాగా అలవాటు. బాగా కుమిలి గుండెల్లోనే నలిగిపోయాను అన్నమాట. నా మనసంతా నలిగిపోయింది. నేను వాడిని ఎంతో జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తే నన్ను తిట్టారు అని చెప్పేసి ఆ బాధను నేను చాలా రోజుల వరకు మర్చిపోలేకపోయాను. మా తమ్ముడికి 4 కుట్లు పడ్డాయి. ఇదొక సంఘటన. మంచికి పోతే చెడు ఎదురవ్వడం అంటే ఇదే. కానీ నేను చేసిన మంచి పని నాకు ఏంటంటే, సరే తమ్ముడిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి వాడిని చక్కగా ఇంట్లో అప్పచెప్పాను కదా, అది మాత్రం నాకు చాలా ప్రౌడ్ఫుల్గానే ఉంటుంది. ఇది ఒక సంఘటన. ఇంకొక సంఘటన ఏంటంటే, కార్తీక మాసం వనభోజనాలకి మాది చాలా పెద్ద కుటుంబం. అందులో ఒక తాతయ్య గారు
తుని తీసుకెళ్ళేవారు అనమాట. వాళ్ళకి తునిలో ఒక మకాం ఉంది, పొలాలు మకాం అక్కడ ఉంది వాళ్ళకి. ఉంటే మాకు ఎడ్ల బండి మీద మా కుటుంబాన్ని అంతటినీ తీసుకెళ్ళి అక్కడ వనభోజనాలు పెట్టించేవారు. అక్కడే వంటలు ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం, హాయిగా తిరిగేవాళ్ళం చిన్నపిల్లలం. అప్పుడు నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి ఇది జరిగిందనమాట. 6th 7th చదువుతున్నాను నేను. అంటే ఇంచుమించులో నాకు అప్పుడు 12 ఏళ్ళు. అయితే మకాంకి పక్కనే పెద్ద కాలువ ఉందన్నమాట, మంచి పెద్ద కాలువ. అంటే ఒక పిల్ల ఏరు లాంటిది ఉంది. ఆ పిల్ల ఏరులో అందరూ స్నానాలకు వెళ్తారు కదా, కార్తీక మాసం స్నానం చేసి వచ్చి వంటలు అవి చేసుకునేవారు. అయితే స్నానానికి వెళ్ళి స్నానం చేసి వచ్చి వంట చేసుకోవడం, అందరూ పెద్దవాళ్ళు అందరూ వచ్చేసరికి ఇంకా కొంచెం ఒక టీనేజ్లో ఉన్నవాళ్ళు, మా వయసు ఉన్నవాళ్ళు కొంచెం ఇంకా అక్కడ మేము స్నానాలు చేస్తున్నాం. ఈ లోపల మా చెల్లి ఏం చేసిందంటే, అది ఇంకా చిన్నపిల్ల. ఎంత చిన్నపిల్ల అంటే దానికి ఒక 5 ఏళ్ళు ఎన్నో ఉంటాయి, అంతే 5 సంవత్సరాలు ఉంటాయి, 5-6 సంవత్సరాలు ఉంటాయి. ఉంటే ఇది ఏం చేసిందంటే ఆ పిల్ల కాలువలో లోపలికంటా వెళ్ళిపోయింది. మునిగిపోతుంది, లోపలికే వెళ్ళిపోతుంది కానీ బయటికి రాలేకపోతుంది అన్న విషయం నేను గమనించాను. అప్పుడు గమనించి నేను ఏం చేశానంటే దాన్ని చాలా ఒడుపుగా జడ ఉంటుంది కదా, దాని జడని ఇలా చుట్టి వేళ్ళతో చుట్టు పట్టుకుని జడను పట్టుకున్నాను గట్టిగా. ఈ జడ పట్టుకుంటే ఏమవుతుంది, మనం ఆ అమ్మాయి జారిపోయి ఎదరికి వెళ్ళిపోయే అవకాశం ఉండదు. బలంగా గట్టిగా బిగించి జడను పట్టుకుని నెమ్మదిగా బయటికి లాక్కొచ్చాను అనమాట. నీళ్లు తాగేసింది అప్పటికి. నెమ్మదిగా బయటికి లాక్కొచ్చినప్పుడు కొంచెం అలసిపోయినట్టే ఉంది. అలసిపోయినప్పుడు నేను ఆ అమ్మాయి మా చెల్లి వెళ్ళిపోతుంటే నీటిలో కొట్టుకుపోతుంటే నేను బయటికి లాక్కొస్తే నన్ను ప్రౌడ్గా మెచ్చుకోవాల్సింది పోయి ఒక ప్రాణాన్ని కాపాడాననే చెప్పాలి. మెచ్చుకోవాల్సింది పోయి అదే నేను ఏమి దిక్కుతోచని పరిస్థితిలో అమ్మో బాబోయ్ అని అరుస్తుంటే ఏమవుతుంది, అది నీటిలోకి వెళ్ళిపోద్ది అన్నమాట. అప్పుడు ఎవరికి దొరక్కపోను, అవకాశం కూడా ఉండకపోను. నేను తీసుకొచ్చి దాని ప్రాణాన్ని కాపాడి ఒడ్డుకి లాక్కొస్తే అప్పుడు అందరూ కలిసి దాన్ని మళ్ళీ కొంచెం ఏదో చేశారు సర్దుకోవడానికి. అప్పుడు కూడా నేను తిట్లు తిన్నాను. ఏ రకంగా తిట్లు తిన్నానంటే, కాలువ దగ్గరికి మీరందరూ వెళ్ళారు కాబట్టి అది వచ్చింది, అది మునిగిపోతుంది, దాన్ని చూసుకోవద్దా, దాన్ని నీటిలో నేనే దాన్ని నీటిలోకి తోసేసినట్టుగా నన్ను అందరూ అనేసరికి నాకు అప్పుడు కూడా చాలా బాధ అయింది. ఇదేంటి మంచి కానీ అక్కడ నా ధర్మం, నేను అక్కడ స్పాట్లో నేను ఏం చేయాలనేది నా బ్రెయిన్ నాకు చెప్పిన పని నేను చేశాను. ఆ రోజు అలాగా కాపాడుకున్నాను కాబట్టి నా చెల్లెలు ఈరోజు ఉన్నది అని నేను అనుకుంటాను. మరి మా పెద్దవాళ్ళకి ఈ విషయం గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. నేను లాక్కొచ్చాను అనమాట. లాక్కొచ్చినప్పుడు అప్పుడు అందరూ నన్ను తిట్టారు, మొత్తం అందరూ కూడా తిట్టారు. నువ్వు పెద్దదానివి కదా, నువ్వు తీసుకుపోతావా అని. నేను తీసుకుపోలేదు, అక్కడ అందరూ వెళ్ళారు కలిసి, నువ్వు తీసుకుపోతావా అని చెప్పేసి. ఇదొక సంఘటన. మంచిగా పోతే చెడు ఎలా ఎదురవుతుంది అనేది ఈ 2 అనుభవాలు నాకు బాగా పాఠం నేర్పాయి. అయినా సరే మంచిగా పోవడం నాకు అలవాటైపోయింది. చెడు ఎదురవ్వడం అనేది జీవితం నాకు నేర్పిన పాఠాలుగా మిగిలిపోతూనే ఉన్నాయి. ఇదండి మరి మంచిగా పోతే చెడు కథ. బాగుందా? కథ కాదండోయ్, నిజం. మరి నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇక ఉంటానండి, బాయ్.